హాయ్ టు ఎవ్రీవన్. మనం ఇప్పటి వరకు నోడ్ అనేది నల్ అయినప్పుడు ఎలా చేస్తాం అనేది మనం ప్రోగ్రాంలో చూసాము. ఒకవేళ రూట్ అనేది నల్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం ప్రోగ్రాంలో. సపోజ్ రూట్ అనేది నల్ అయితే రూట్ ఈక్వల్ టు క్రియేట్ నోడ్. అంటే రూట్ అనేది నల్ అయితే, అంటే నల్ అంటే ఏంటి, ఏమీ లేనట్టు, ట్రీలో ఏమీ లేకపోతే మనం ఏం చేస్తాము, ఒక నోడ్ అనేది మనము క్రియేట్ చేస్తాము. అందులో ఏంటి, మనము నోడ్లో ఏంటంటే డేటాని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. డేటాని ఇన్సర్ట్ చేస్తాం. అదర్వైజ్ డేటాలో ఏం చేస్తాం, లెఫ్ట్ చైల్డ్ ఏమనుకున్నాం మనం బైనరీ సెర్చ్ ట్రీలో, లెఫ్ట్ చైల్డ్ వచ్చేసి మనకి నోడ్ కన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్స్ని లెఫ్ట్ చైల్డ్కి మనము ఇన్సర్ట్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, తక్కువ ఉన్న ఎలిమెంట్స్ ఏమో లెఫ్ట్ చైల్డ్ మనకన్నా అంటే దాంట్లో మనము లెఫ్ట్ చైల్డ్లో మనము డేటాని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. లేకపోతే మనకి ఇంకొక ఆప్షన్ ఉంది, రైట్ చైల్డ్ అనమాట. రైట్ చైల్డ్ అనేది మనకి ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ని ఏమో మనము రైట్ చైల్డ్ అనేది మనము ఇన్సర్ట్ చేస్తాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఒకవేళ రూట్ అనేది నల్ అయితే డేటాని క్రియేట్ చేసుకొని నోడ్ అనేది క్రియేట్ చేసి దాన్ని డేటా కన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్స్ ఏమో లెఫ్ట్ చైల్డ్గా మనము డేటా అనేది క్రియేట్ చేసుకుంటాము. నెక్స్ట్ కాకపోతే నోడ్ కన్నా ఎక్కువ ఉన్న ఎలిమెంట్స్ని ఏమో మనము రైట్ చైల్డ్గా మనము నోడ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత మనకి రూట్ అనేది రిటర్న్ అవుతుందన్నమాట. నెక్స్ట్ మనం ఏం చూస్తున్నాము, ప్రింట్ ద ట్రీ అనమాట. అంటే ఏంటి, మనకి ఇందులో ఇన్ ఆర్డర్ ట్రావెల్స్లలో 3 టైప్స్ ఉన్నాయి అన్నమాట. 3 టైప్స్లో కూడా మనకి నోడ్ అనేది మనకి ఇందులో మనకి రూట్ అనేది మనము ఇందులో పాయింటర్ అనేది తీసుకుంటున్నాం. పాయింటర్ అనేది మనం ఎందుకు తీసుకుంటున్నాం, పాయింటర్ అనేది మనము ఒకవేళ మెమరీ అనేది మనకు అప్పటికప్పుడు మెమరీ అనేది అలొకేట్ చేసుకోవాలి అంటే మనము ఈ పాయింటర్ అనేది యూజ్ చేసుకోవడం వలన మెమరీ అలొకేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇఫ్ రూట్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు నల్, ఒకవేళ రూట్ అనేది నల్ అవ్వకపోతే అప్పుడు ఏం జరుగుతుంది, లెఫ్ట్ ట్రీ అనేది మనకి ప్రింట్ అవుతుంది అనమాట. లేకపోతే రూట్లో మనము డేటా అనేది రాసుకుంటాం అనమాట. లేకపోతే రూట్ నోడ్ ట్రీలో మనకేంది రైట్ సైడ్ అనేది ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇదంతా మనకేందంటే రూట్ నల్ అవ్వకపోతే మనకి లెఫ్ట్ చైల్డ్ క్రియేట్ చేసుకోవచ్చు, మళ్ళీ రైట్ చైల్డ్ అనేది కూడా మనము క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రీ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము, ఒకవేళ రూట్ అనేది నల్ అవ్వకపోతే మనం ఫ్రీ ఫంక్షన్ అనేది మనకి రూట్ అనే ఫంక్షన్ని లెఫ్ట్ చైల్డ్లోకి మనము రైట్ చైల్డ్లోకి మనము క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము,